హాయ్! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం ఆన్సర్ చేయబోయే క్వెషన్ ఏంటంటే, మన సబ్‌స్క్రైబర్ ఒకళ్ళు ఏమని అడిగారంటే, నేనిప్పుడు టీచింగ్ ఫీల్డ్‌లో ఎంటర్ అవ్వబోతున్నాను. సో, నాకు క్లాస్ రూమ్‌లో ఉపయోగపడే కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కానీ, ఫ్రేజెస్ కానీ చెప్పండి అని అడుగుతున్నారు. అంతే కాకుండా నేను నర్సరీ పిల్లలకి టీచ్ చేస్తున్నాను అంటున్నారు. నర్సరీ పిల్లలంటే స్మాల్ కిడ్స్ రైట్? వాళ్ళకప్పుడే మాటలొస్తూ ఉంటాయి. సో, ఇటువంటి టైంలో మీరు ఎటువంటి ఫ్రేజెస్‌ని మాట్లాడితే పిల్లలకు కూడా అర్థమవుతుంది. అండ్ మీరు కూడా ఒక మంచి ఇంగ్లీష్ టీచర్ అనిపించుకోగలుగుతారు అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. అంతకంటే ముందు మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటో మీకు తెలుసు కదా! ఒక లైక్ అండ్ ఈ వీడియోని అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే అండ్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకెందుకు ఆలస్యం వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా మీరు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదేంటంటే మీరు మాట్లాడేది చిన్న పిల్లలతో కాబట్టి కష్టమైన పదాలను వాడకండి. ఓకే. అలాగే కష్టమైన సెంటెన్సెస్‌ని, కష్టమైన వాక్యాలను కూడా వాడకండి. చిన్న సెంటెన్సెస్, సింపుల్ సెంటెన్సెస్‌ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా చిన్న పిల్లలతో మాట్లాడేటప్పుడు మీకొచ్చిన వొకాబులరీ పెద్ద పెద్ద వర్డ్స్, అడ్వాన్స్డ్ వర్డ్స్ అనేవి యూజ్ చేయొద్దు. జస్ట్ సింపుల్ వర్డ్స్ అనేవి యూజ్ చేయండి. అప్పుడు పిల్లలకి అర్థమయ్యి వాళ్ళు కూడా మీకు రెస్పాండ్ అవుతారనమాట. ఓకే. కమ్యూనికేషన్ అనేది టీచర్‌కి, పిల్లలకి మధ్య చాలా ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవ్వాలి అంటే మీరు మాట్లాడేది పిల్లలకు అర్థమవ్వాలి. అంతే కదా! ఒకవేళ అర్థం కాకపోతే వాళ్ళకి అర్థమయ్యేటట్టు మీరు యాక్షన్స్ రూపంలోని, ఎగ్జాంపుల్స్‌తోని చెప్పాలన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మాట్లాడండి. మీరు ఫాస్ట్‌గా మాట్లాడితే వాళ్ళకి పదాలనేవి అర్థం కాకపోవచ్చు. వాళ్ళు మీ స్పీడ్‌ని, మీ పేస్‌ని క్యాచ్ చేయలేకపోవచ్చు. అప్పుడు వాళ్ళకు మీరు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోలేకపోవచ్చు. నాకు ఈ సిట్యుయేషన్ కలిగేదండి. నేను మరీ అంత చిన్న పిల్లని కాదు. ఒక ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు మా ఇంగ్లీష్ టీచర్ అనేవాళ్ళు చాలా ఫాస్ట్‌గా చెప్పడం వల్ల నాకేమీ అర్థం కాలేదనమాట. సో, అటువంటి సిట్యుయేషన్ పిల్లలకు కలగకూడదు. వాళ్ళు మీతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలి. వాళ్ళు మిమ్మల్ని ఒక ఇంగ్లీష్ టీచర్‌గా ఇష్టపడాలి అంటే నెమ్మదిగా మాట్లాడండి. క్లియర్‌గా మాట్లాడండి. మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడండి. అప్పుడు పిల్లలకు మీరు చెప్పేది క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ అంతే కాకుండా మీతో ఎక్కువ మాట్లాడడానికి, ఎంగేజ్ అవ్వడానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు. థర్డ్ టిప్ ఏంటంటే, మీరు క్లాస్ చెప్పేటప్పుడు రిపిటిషన్ మెథడ్‌ని ఫాలో అవ్వండి. రిపిటిషన్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు ఒక వస్తువు గురించి మీరు చెప్పాలనుకున్నారనుకో, ఆ వస్తువు ఏంటనేది మీరు పదే పదే ఆ పర్టిక్యులర్ రోజున ఆ క్లాస్‌లో రిపీట్ చేస్తూ ఉండాలి. అప్పుడేమవుతుందంటే, పిల్లలు దాన్ని శ్రద్ధగా విని, ఎక్కువగా వినడం వల్ల వాళ్ళు దాన్ని గుర్తుంచుకోగలుగుతారు. వాళ్ళ చేత ఒక 2, 3 సార్లు మీరు పలికించగలిగారంటే వాళ్ళకది గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ డే మీరు క్లాస్‌కి వెళ్ళినప్పుడు రివైజ్ చేసినట్టు నిన్న నేనొక పదం చెప్పాను కదా! ఈ వస్తువు పేరు చెప్పాను కదా! అదేంటి అని అడిగితే వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ పెన్. దిస్ ఈజ్ ఎ పెన్ అని మీరు 2, 3 టైమ్స్ చెప్పిన తర్వాత కెన్ యూ సే వాట్ ఈస్ దిస్ అని అడగాలి. అప్పుడు వాళ్ళు పెన్ అని ఆన్సర్ చెప్పగలగాలనమాట. సో, పిల్లలకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువుంటుంది. ఆ జ్ఞాపక శక్తి మెరుగుపరచాలంటే మీరు రిపిటిషన్ మెథడ్‌ని అలవాటు చేయండి. రిపిటిషన్ మెథడ్ ఏంటంటే, వాళ్ళు ఒక పర్టిక్యులర్ థింగ్, ఒక పర్టిక్యులర్ వర్డ్, ఒక పర్టిక్యులర్ ఫ్రేజ్ ఏదైనా గానీ, పదాన్ని గానీ, వాక్యాన్ని గానీ, ఇంకేదైనా గానీ నేర్చుకున్న తర్వాత వాళ్ళు అది మర్చిపోయేలోపు మీరు దాన్ని మళ్ళీ గుర్తు చేయాలనమాట. సో, అలాగా ప్రతిరోజు మీరు కొన్ని వర్డ్స్ అయితే తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. అండ్ వాళ్ళకి కూడా నేర్పించినట్టు అవుతుంది. రైట్? సో, దిస్ రిపిటిషన్ మెథడ్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్ బట్ ఆల్సో ఫర్ యూ. రైట్? సో, రిపిటిషన్ పద్ధతిని పాటించండి.
మీరు టీచ్ చేసేటప్పుడు పిల్లలతో చాలా ఎంగేజింగ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే. సాంగ్స్‌ని ఇంక్లూడ్ చేయండి. రైమ్స్‌ని ఇంక్లూడ్ చేయండి. అండ్ వాళ్ళతో సరదాగా గడపడానికి ట్రై చేయండి. మీరు వాళ్ళతో ఎంత సరదాగా అయితే ఉంటారో, వాళ్ళు మీతో అంత సరదాగా ఉంటారు. అంత బాగా నేర్చుకోవడానికి ఇష్టపడతారు. మీరు గనక కఠినంగా చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారంటే, వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరనమాట నేర్చుకోవడానికి. మీరు పిల్లలతో మాట్లాడేటప్పుడు మీ చెయ్యి మూవ్‌మెంట్స్ కానీ, మీ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ ఇస్తూ ఉండాలి. సో థాట్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే. మీరిప్పుడు నవ్వారనుకోండి, మీరు హ్యాపీగా ఉన్నారని వాళ్ళకర్థమవుతుంది. అదే మీరు సీరియస్‌గా ఉన్నారనుకోండి, మీరు చాలా కోపంగా ఉన్నారని వాళ్ళకి అర్థమవుతుంది. సో, మీరేదైనా ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మీరు మీ ఫేస్ మూవ్‌మెంట్స్‌ని ఇవ్వడానికి ట్రై చేయండి. ఒకే ప్లేస్‌లో స్టిల్‌గా ఉండకుండా అటు ఇటు నడుస్తూ చెప్పడానికి ట్రై చేయండి. మీరు హ్యాండ్స్‌ని యూజ్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీ ఫేస్‌లో భావాలను పలికించడానికి ట్రై చేయండి. అప్పుడు పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్‌గా మీరేం చెప్పినా వింటారు. తరువాత చిన్న పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఇంకొక టెక్నిక్ ఏంటంటే వాళ్ళని క్వెషన్స్ అడగడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ పదం గురించి ఇప్పుడు మీరు ఈ వస్తువు గురించి వాళ్ళకు ముందుగానే చెప్పారు. సో, క్లాస్ ఎండింగ్ లోపు మళ్ళీ ఒకసారి వాట్ ఈస్ దిస్ అని అడగడానికి ట్రై చేయండి. ఆ తర్వాత వాట్ ఈస్ దిస్ కలర్ అని అడగడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఇలాగా ఎంగేజ్ చేస్తూ పిల్లలకి బోర్ కొట్టించకుండా క్లాసు ఉండేటట్టు చూసుకోండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన తర్వాత వాళ్ళని కొంచెం పొగడండి. వాళ్ళని కొంచెం ఉత్సాహపరచండి. అలా చేయడం వల్ల ఇంకా శ్రద్ధగా వింటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఇంకా బాగా ఇన్వాల్వ్ అయ్యి మీతో ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ మీరేం చేయొచ్చంటే, మీరు టెక్స్ట్ బుక్స్ చదివించేటప్పుడు వాళ్ళతో పాటు మీరు చదవడం అలవాటు పడండి. వాళ్ళతో పాటు మీరు చదివేటప్పుడు ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. మీరు ఎంత స్పష్టంగా అయితే పలుకుతారో, వాళ్ళు కూడా అంతే స్పష్టంగా విని, అంతే స్పష్టంగా ఉచ్చరించడానికి ట్రై చేస్తారు. సో, ఇందువల్ల మీకు కూడా రీడింగ్ ప్రాక్టీస్ అనేది అవుతుంది. సో, క్లాస్ చెప్పేటప్పుడు టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మీరు కూడా గట్టిగా చదవడానికి ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనకు క్లాస్ రూమ్‌లో ఉపయోగపడే 50 ఇంగ్లీష్ ఫ్రేజెస్‌ని చూడబోతున్నాము. 2 టైమ్స్ నేను దాన్ని చెప్తాను. అండ్ థర్డ్ టైమ్ మీరు రిపీట్ చేయడానికి ట్రై చేయండి. Good morning, class. Good morning, class. How are you today? How are you today? Please be seated. Please be seated. Did you complete your homework? Did you complete your homework? Let's start our lesson. Let's start our lesson. Raise your hand if you know the answer. Raise your hand if you know the answer. Please listen carefully. Please listen carefully. Open your books to page 6. Open your books to page 6. Can you read this sentence? Can you read this sentence? Who wants to go first? Who wants to go first? Please write your name on your book. Please write your name on your book. Let's play a game. Let's play a game. Please line up quietly. Please line up quietly. Is everyone ready? Is everyone ready? We will go to the playground now. We will go to the playground now. Share this sweet with your friends. Share this sweet with your friends. It's story time. It's story time. Can you spell this word? Can you spell this word? What color is this? What color is this?
Let's count together. Let's count together. Good job. Good job. Well done. Well done. You did it. You did it. Please wait for your turn. Please wait for your turn. Now it's your turn. Now it's your turn. It's time for a break. It's time for a break. Do you need help? Do you need help? Let's sing a song. Let's sing a song. What did you learn today? What did you learn today? It's time to go home. It's time to go home. 30 ఫ్రేజెస్ వరకు మీరైతే చెప్పారు ఇప్పటి వరకు. మీకు ఒకవేళ ఏదైనా ఫ్రేజ్ మీకు పలకడం రాకపోయినా, లేకపోతే మీకు గుర్తుండదు అని మీకు అనిపించినా వెంటనే అది నోట్ డౌన్ చేసుకొని రిపీట్ చేస్తూ ఉండండి. మీరు ఎక్కువగా రిపీట్ చేయడం వల్ల మీకది బాగా గుర్తుంటుంది. అండ్ క్లాస్ రూమ్‌లో వెళ్ళిన తర్వాత మీరు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని వెతుక్కోనవసరం లేదు. Don't forget your homework book. Don't forget your homework book. Wash your hands before lunch. Wash your hands before lunch. Pack your bags. Pack your bags. Please be kind to each other. Please be kind to each other. Who can tell me the answer? Who can tell me the answer? Can you tell what is this? Can you tell what is this? Please walk, don't run. Please walk, don't run. Please be quiet. Please be quiet. What do you see in this picture? What do you see in this picture? Please sit in a circle. Please sit in a circle. All of you close your eyes. All of you close your eyes. Let's draw a picture. Let's draw a picture. What is your favorite fruit? What is your favorite fruit? Please fold your hands. Please fold your hands. You must follow the rules. You must follow the rules. Let's take turns. Let's take turns. Put away your toys. Put away your toys. Did you understand today's lesson? Did you understand today's lesson? You did a great job today. You did a great job today. Let's meet tomorrow. Let's meet tomorrow. ఈ వీడియో నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి. ఈ 50 ఫ్రేజెస్‌ని మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదండి, ఇటువంటి ఇంకా ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నా తరపున ఏవైనా హెల్ప్ కావాల్సొస్తే దయచేసి కామెంట్స్‌లో పెట్టండి. నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. వచ్చే వారం మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.